పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతర్ వెళ్లిన మహిళ అక్కడ పడుతున్న బాధలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. నరకయాతన పెడుతున్నారని తనను స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ కన్నీటి పర్యంతమైంది. పనికి కుదుర్చుకున్న యజమాని చిత్రహింసలకు గురిచేస్తుందని, ఆమె భార్య నుంచి తనను కాపాడి స్వదేశానికి తీసుకురావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ను వేడుకుంటూ పంపించిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం గ్రామానికి చెందిన వివాహిత సారథిదేవి హేమలత 2023 నవంబర్ నెలలో ఒక మధ్యవర్తి ద్వారా ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతర్ వెళ్లింది. నెలకు 25,000 రూపాయల జీతానికి పనికి కుదిరింది. అయితే యజమానురాలు తనతో పగలు రాత్రి తేడా లేకుండా వెట్టి చాకిరీ చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. గుండె నొప్పిగా ఉందని చెప్పిన ఆసుపత్రిలో చూపించకుండా మందులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. స్వదేశానికి వెళ్లాలంటే 2.5 లక్షలు కట్టాలని షరతు విధించారని చెబుతుంది. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, జిల్లాకు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ తనను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని కోరింది. బ్రతుకు తెరువు కోసం, భవిష్యత్తు కోసం అనేసి ఇలా ఖత్తర్ వచ్చానండి. ఏజెంట్ ద్వారా వచ్చానండి ఆఫీస్కి. క్లీనింగ్ అని చెప్పారండి. క్లీనింగ్ అనేసి అక్కడ నుంచి తీసుకొచ్చాక ఆఫీస్కి తీసుకొచ్చారండి. ఆఫీస్ నుంచి నేను పనిచేసే మేడం ఇంటికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ మేడం చాలా టార్చర్ పెడుతుందండి. కడుపు నిండా తిండి పెట్టట్లేదండి. రెస్ట్ లేకుండా పని చేయించుకుంటుంది. రాత్రి పడుకునివ్వట్లేదండి. అసలు నేను చాలా అంటే చాలా టార్చర్ పెడుతుందండి. ఇక్కడ ఉంటే ఏమైపోతానని భయంగా ఉందండి. గుండెలో నొప్పి వస్తుందన్న పట్టించుకోవట్లేదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కనీసం ట్యాబ్లెట్ కూడా తెచ్చివ్వలేదండి. నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మీరే, వాసంశెట్టి సుభాష్ చంద్రబోస్ గారు, మరి మీరే నాకు ఏదోలాగా సహాయం చేయండి. క్షేమంగా చేర్చండి నన్ను, ప్లీజ్ అండి. ఎంతోమందికి సహాయం చేస్తున్నారండి మీరు టీడీపీ వచ్చాకను. నన్ను కూడా ఇడిపించి నా బిడ్డల దగ్గరికి నన్ను క్షేమంగా చేర్చండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్. గుడ్ ఆఫ్టర్నూన్ అమూల్య. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్ళ కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గల్ఫ్ వెళ్లి అనేక ఇక్కట్లు ఫాలో అవుతూ తమని రక్షించాలని వేడుకుంటే సెల్ఫీ వీడియోలు ప్రభుత్వానికి పంపించిన వారికి ఇంకా రాను రోజు రోజుకి పెరుగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతం నుంచి అనేక మంది ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో వెళ్లి అనేక పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటీవల కాలంలో మరింత జీవనోపాధి కోసం ఇక్కడ పనులు లేక గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ చేతిలో మోసపోతున్నారు. చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండతాడి నియోజకవర్గ పరిధిలోని రాయవరం గ్రామానికి చెందిన దేవి హేమలత అనే ఆమె గల్ఫ్ వెళ్లి ఖతార్ దేశంలో పనిచేసుకుంటోంది. ఏజెన్సీ ద్వారా వెళ్లి 3 నెలల క్రితం అక్కడ చిక్కుకుని ఏదైతే క్లీనింగ్ పని నిమిత్తం వెళ్ళిన ఆమెకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. యజమాని ఇంట్లో అన్ని రకాల పనులు చేయించడంతో పాటు 24 గంటలు నిద్ర లేకుండా, ఆరోగ్యం పొలంతో తిండి పెట్టకుండా తనని అష్ట కష్టాలు పాలు చేస్తున్నారని వెంటనే మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని, అదేవిధంగా కోనసీమ జిల్లాకు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా తమకు స్పందించి తమని స్వదేశానికి తీసుకురావాలని కోరుతోంది. తన జీవనోపాధి కోసం వెళ్ళి ఏజెంట్ చేతిలో మోసపోయాను. తనకి 2 పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా పిల్లల దగ్గరికి నా కుటుంబానికి నన్ను చేర్చని వేడుకుంటోంది. ఏదైతే కష్టాల్లో ఉన్న కుటుంబం, ఏదైతే కిరాణా షాప్ లో పని చేసుకునే కుటుంబం ఆర్థికంగా మెరుగుపడడం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తే 4 రూపాయలు సంపాదించుకునే ఆశతో విదేశం మోజుతో వెళ్లి అక్కడ అష్ట కష్టాలు ఇటీవల కాలంలో ఆ సంఖ్య కోనసీమ వ్యాప్తంగా తీసుకున్నప్పుడు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా ఎక్కువగా పడుతుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ గల్ఫ్ దేశాల్లో చాలా ఎక్కడ పాలవుతున్నారు. ఇటీవల కాలంలో లోకేష్ ఇటువంటి సంఘటనలపై స్పందించి వాళ్ళని తీసుకొచ్చిన సంఘటనలు అనేక ఉన్నాయి. ప్రస్తుతం ఈ దేవి హేమలత కూడా తనని స్వదేశానికి తీసుకొచ్చేందుకు రక్షించమని కోరుతోంది. ఇప్పటికే మంత్రి సుభాష్ ఈ విషయంపై స్పందించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఎంబసీ అధికారులతో మాట్లాడి తీసుకొచ్చే ఏర్పాట్లు చేపట్టమని కోరడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.